హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందు. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో డిఎంఎస్ అసోసియేషన్ నుంచి మధుబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే నందు గారు. చాలా మంది మధు గారు బిజినెస్ లోన్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. సో బిజినెస్ లోన్స్ తీసుకునే వాళ్ళకి మన దగ్గర ఇంట్రెస్ట్ రేట్ ఎలా పడుతుంది అండ్ వాళ్ళ శాలరీస్ ఎంత ఉంటే మనం ఈ బిజినెస్ లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది? బిజినెస్ లోన్ అనేది ప్యూర్లీ ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్కి ఇస్తామండి. సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటే ఎవరికైతే బిజినెస్ ఉందో, ఎవరికైతే మినిమం టర్న్ ఓవర్ ఉంటుందో వాళ్ళకి బిజినెస్ లోన్స్ ఇస్తాము. ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇక్కడ డిపెండ్స్ ఆన్ క్లయింట్ ప్రొఫైల్ అండి. ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయి: సెక్యూర్డ్ బిజినెస్ లోన్స్, అన్సెక్యూర్డ్ బిజినెస్ లోన్స్ అని 2 ఉంటాయండి. సెక్యూర్డ్ అంటేనేమో యాజ్ యూజువల్ అందరికి తెలిసిందే, ఏదైనా ప్రాపర్టీ అంటే లైక్ ఓపెన్ ల్యాండ్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, ఇలా ఏదైనా ఒక ప్రాపర్టీని ఇస్తే దాన్ని సెక్యూర్డ్ బిజినెస్ లోన్ కింద తీసుకోవచ్చు. సెక్యూర్డ్ బిజినెస్ లోన్ ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే, జనరల్గా హోమ్ లోన్ కానీ మార్టిగేజ్ లోన్ కానీ వెళ్ళినప్పుడు ఒక క్లయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 crore వర్త్ ఆఫ్ ప్రాపర్టీ తీసుకుంటున్నాడు. అక్కడ మ్యాక్సిమం బ్యాంక్ ఇచ్చేది 75% నుంచి 80-85 మ్యాక్స్, అంతకంటే ఎక్కువ లోన్స్ ఇవ్వవు. అదే మనకి సెక్యూర్డ్ బిజినెస్ లోన్కి వచ్చేసరికి రన్నింగ్ యాక్టివిటీ, బిజినెస్ రన్నింగ్ యాక్టివిటీ ఉంది, దానితో పాటు ఇక్కడ సెక్యూర్డ్ కూడా ఉంది కాబట్టి 100 నుంచి 150% ఆఫ్ ది ప్రాపర్టీ వాల్యూ కూడా లోన్ ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 crore ప్రాపర్టీ బిజినెస్ పర్సన్ సెక్యూరిటీ కింద ఇచ్చాడు అనుకోండి, మనం 1 crore నుంచి 1,50 lakhs వరకు కూడా లోన్ ఇవ్వచ్చు. అందులో మనకి సీసీ లిమిట్స్ ఉంటాయి, అండ్ సీసీ లిమిట్ కానీ ఓవర్ డ్రాఫ్ట్ కానీ ఇవ్వచ్చు, అండ్ వర్కింగ్ క్యాపిటల్ లోన్ ఇవ్వచ్చు. ఈ రకంగా అన్ని రకాలుగా కూడా దాంట్లో డివైడ్గా ఉంటుంది. ఏదైనా ఇన్ కేస్ ఆ క్లయింట్ ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ కొనాలి, ఒక మిషనరీ కొనాలి, డైరెక్ట్గా దానికి ఇన్వాయిస్ లోన్ కూడా, ఇన్వాయిస్ కూడా డైరెక్ట్గా ఫండింగ్ చేయడం జరుగుతుందండి. సో ఈ విధంగా బిజినెస్ లోన్స్ అనేది అన్సెక్యూర్డ్ కూడా ఉంటుంది. మీరు ఇందాక అడిగిన విధంగా అన్సెక్యూర్డ్ లోన్స్ కూడా ఉంటుంది బిజినెస్ లోన్స్లో. కాబట్టి అన్సెక్యూర్డ్కి కొద్దిగా ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది, సెక్యూర్డ్కి ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుందండి. అన్సెక్యూర్డ్కి ఎక్కువ ఉంటుంది, సెక్యూర్డ్కి తక్కువ ఉంటుంది. సో రెండిట్లో ఏది కావాలి అనేది కస్టమర్, అది క్లయింట్. ఇన్ కేసు ఆయనకు ప్రాపర్టీ ఉంది అనుకోండి, సో ఆ ప్రాపర్టీని సెక్యూరిటీ కింద ఇస్తే మనం చెప్పిన విధంగా 150% లోన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటప్పుడు మాక్సిమం అంటే టర్న్ ఓవర్ ఎక్కువ ఉండి ఆల్రెడీ ప్రాపర్టీ ఉంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సెక్యూరిటీకే వస్తారు. ఎందుకంటే ప్రాపర్టీ 2 కోట్లు ఉంటే దగ్గర 3 crores ఆఫ్ వర్త్ లోన్ వస్తుంది కదా, 150% అనుకుంటే. అందువల్ల రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా టెన్యూర్ ఎక్కువ వస్తుంది. అదే అన్సెక్యూర్డ్ బిజినెస్ లోన్ చూసుకుంటే మీకు 3 years టెన్యూర్ వస్తుంది. ఎంత టర్న్ ఓవర్ ఉండని, ఎంత లోన్ అమౌంట్ తీసుకొని మాక్సిమం 3 years టెన్యూర్ వస్తుంది. సో అలాంటప్పుడు ఈఎంఐ అనేది పెరుగుతుంది. 1 కోటి రూపాయలు లోన్ తీసుకుంటే పర్ మంత్ వాళ్ళు పే చేయాల్సిన ఈఎంఐ 3,60,000 అవుతుంది. సో అది బర్డెన్ అవుతుంది. అలాంటప్పుడు ఏదైనా ప్రాపర్టీ ఉందనుకోండి, వాళ్ళకి 10 to 15 years టెన్యూర్ ఇచ్చే పాసిబిలిటీ ఉంది. సో 10 to 15 years ఇచ్చినప్పుడు మనకి ఈఎంఐ చాలా తగ్గుతుంది. 1 crore లోన్ ఇస్తే ఆల్మోస్ట్ 1,00,000 రూపాయలు యావరేజ్గా ఈఎంఐ అనేది ఉంటుంది. అంటే 3,60,000 పే చేయాల్సిన కస్టమర్ సెక్యూర్డ్లోకి వచ్చేసరికి 1 lakh పే చేస్తే సరిపోతుంది. సో అందువల్ల మనం సెక్యూర్డ్ లోన్స్కి మాక్సిమం ఎక్కువ టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు ప్రిఫరెన్స్ చేస్తారు. మనం కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతుందని దాన్నే క్లయింట్కి పిచ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇలా పర్సనల్ లోన్స్ ఇప్పించడం వల్ల మీకు ఎటువంటి కమిషన్ వస్తుంది అండ్ ఎంతవరకు మీరు చార్జెస్ చేస్తారు? మనం అంటే ఇలాంటి లోన్స్లో ఏ లోన్ అయినా కదండి. సో అది యాజ్ ఏ డిఎంఎస్ అసోసియేట్స్ వీ డోంట్ ఛార్జ్ ఎనీథింగ్ ఫ్రమ్ క్లయింట్స్. మనం ఫ్రీ డోర్ స్టెప్స్ సర్వీస్ ఇస్తాము ఎంటైర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో. ఎటువంటి ఛార్జెస్ తీసుకోవడం అనేది జరగదు. మాకు బ్యాంక్స్తో వీఆర్ ఆల్రెడీ పార్ట్నర్ విత్ ఆల్మోస్ట్ 25 to 30 బ్యాంక్స్తో మేము పార్ట్నర్స్గా అసోసియేట్ అయి ఉన్నాం కాబట్టి మాకు బ్యాంక్స్ నుంచి అఫీషియల్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో దాంతోనే ఉంటుంది తప్ప మాకు ఎటువంటి క్లయింట్స్ నుంచి ఫీజు అనేది వసూలు చేయడం అనేది ఉండదండి. క్లయింట్స్ నుంచి ఓన్లీ బ్యాంక్ నుంచి వచ్చే అమౌంట్ మాత్రమే. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మేము ఆల్రెడీ ఆల్మోస్ట్ 8-9 years నుంచి అఫీషియల్ పార్ట్నర్గా ఉన్నాం కాబట్టి మాకు బ్యాంక్ ఒక స్ట్రక్చర్ పెడుతుంది. ఆ స్ట్రక్చర్ బేస్ చేసుకొని మాకు కమిషన్స్ అనేది ఉంటుంది. అంటే 10 crores ప్లస్ చేస్తే ఇంత కమిషన్, 20 crores చేస్తే ఇంత కమిషన్ అనేది మాకు ఒక బ్యాంక్ ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. దాని ప్రకారం మేము వర్క్ చేసుకుంటూ వెళ్తాం. అంటే చాలా మంది బిజినెస్ లోన్స్ అనగానే బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు చూపించిన టర్న్ ఓవర్ అది ఒక రకంగా ఉంటుంది, మిడిల్లో లాస్ వచ్చి డ్రాప్ అయ్యి కొన్ని సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. సో అటువంటి వాళ్ళు డిలే పేమెంట్స్ కట్టడం వల్ల ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ పడడం అలాంటివి ఏమైనా ఉంటాయా? అదే అంటే డిలే పేమెంట్ కడితే ఆబ్వియస్లీ బ్యాంకు చెక్ బౌన్స్ ఛార్జెస్ వేస్తుంది. వాట్ ఎవర్ డిలే ఎన్ని రోజులు డిలే అయిందో దాన్ని బేస్ చేసుకుని అన్ని మంత్స్కి ఇంట్రెస్ట్ అనేది వేయడం జరుగుతుంది. ఇన్ జనరల్గా బిజినెస్ లాస్ వచ్చిన సినారియోలో ఏంటంటే
క్లయింట్స్ ఆయన రీపేమెంట్ కెపాసిటీని బట్టి బ్యాంకుకి రిక్వెస్ట్ లెటర్ రేజ్ చేసి పే చేస్తూ ఉంటారు. మంచిగా కడితే మీకు తెలిసింది యాజ్ యూజువల్గా ఇమీడియట్లీ మళ్ళీ ఒక 1 year 1.5 year అయిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 lakhs ఆల్రెడీ లోన్ తీసుకున్నారు, అన్సెక్యూర్డ్ సినారీకి వస్తే ఇమీడియట్లీ ఆయనకు ఒక రీపేమెంట్ ట్రాక్ బేస్ చేసుకొని ఇంకొక 10 lakhs ఇచ్చే పాసిబిలిటీస్ ఉంటుంది. అంటే మంచిగా రీపేమెంట్ ట్రాక్ చేస్తే ఇమీడియట్లీ టాప్అప్ ఇస్తుంది. ఒకవేళ ఏదైనా చెక్ బౌన్సెస్ అవుతున్నాయి అనుకోండి, మళ్ళీ ఇమీడియట్ లోన్ వచ్చే పాసిబిలిటీస్ ఉండవు. ఇంకొక 6 months 1 year మళ్ళీ రీపేమెంట్ ట్రాక్ మంచిగా సెట్ చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ ఇమీడియట్లీ బ్యాంక్సే మాలాంటి ఏజెన్సీస్ కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, మేమే సార్ మళ్ళీ ఆల్రెడీ 1 year అవుతుంది కదా, మళ్ళీ ట్యాప్అప్ చేద్దామని చెప్పి మేమే కస్టమర్ని క్లయింట్ని రిక్వెస్ట్ చేయడం చేస్తారు. ఓకే, సో బిజినెస్ కి సంబంధించి ఎవరైనా మీ దగ్గరికి లోన్స్కి వస్తే విదిన్ 1-2 daysలో కూడా వాళ్ళ సివిల్ అనేది మంచిగా ఉంటే ఇమీడియట్గా లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ అండి. ప్రొఫైల్ అంటే డిపెండ్స్ ఆన్ సిబిల్ స్కోర్, డిపెండ్స్ ఆన్ ప్రొఫైల్. ఉంటే 2 daysలో కూడా ఇచ్చిన ప్రొఫైల్స్ చాలా ఉన్నాయి. జనరల్గా ఏంటంటే అండి, బిజినెస్ లోన్స్లో కొంచెం టైం, అంటే ఈ పర్సనల్ లోన్స్లో వచ్చినట్టు 1-2 days అనేది కష్టము. బట్ మినిమం 3 working days నుంచి 7 working days అయితే ఐడియల్ టైం బిజినెస్ లోన్స్లో. సో ఇంకా మన దగ్గర డిఎంఎస్ అసోసియేట్స్ దగ్గర ఉన్న యూనిక్ ఏంటంటే, క్లయింట్ ప్రొఫైల్ బాగుంది, అతనికి ఒక 30 lakhs వస్తుంది ఒక బ్యాంక్లో, బట్ అతనికి రీపేమెంట్ కెపాసిటీ ఉంది, 75% ఫైర్ పోవాలి, 70% ఫైర్ పోవాలి అతని ఇన్కంలో నుంచి అనేది ఒక రూల్. సో ఆ 70 ఫిల్ అయ్యేంత వరకు మేము మల్టిపుల్ బ్యాంక్స్ 2-3 బ్యాంక్స్లో కూడా 30 lakhs 90 lakhs కూడా ఇప్పగలుగుతాం. బట్ ఇక్కడ బ్యాంకు కొన్ని నామ్స్ ఇస్తుంది, 75% ఆఫ్ ది ఇన్కమ్ కంటే క్రాస్ అవ్వద్దు. సో దాని బియాండ్ మేము అప్ టు 1 crore 2 crores కూడా చేయగలుగుతాం. మల్టిపుల్ ఫండింగ్ ఒక 4-5 బ్యాంక్స్లో ఆ 75% క్రాస్ అవ్వకుండా 4-5 బ్యాంక్స్లో ఎట్ ఏ టైం లాగిన్ చేసేసి ఎట్ ఏ టైం ప్రాసెస్ చేస్తాం. సో ఆడియన్స్లో అందరూ లోన్ అనగానే మనకి పర్సనల్ కానివ్వండి, కార్స్ కానివ్వండి, హౌస్ కానివ్వండి, చాలామంది రెగ్యులర్గా మనం తీసుకుంటూనే ఉంటాము. అది కూడా తక్కువ టైంలో జెన్యూన్గా ఎటువంటి ఎక్స్ట్రా అమౌంట్ పే చేయకుండా మధుబాబు గారు ఇప్పిస్తున్నారు, అది కూడా మన డిఎంఎస్లో. ఇన్ కేస్ మీలో ఎవరికైనా లోన్స్ కావాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. లేదు మేము నియర్ బై ఉన్నాము, డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతాము అంటే కూడా నియర్ బై ఉన్న బ్రాంచ్కి వెళ్ళి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నందు గారు.